రకుల్పేట వ్యాపారాలన్నిటికీ హైదరాబాదే హబ్ లెక్క మారిందా? ఇక ఆమెకి సంబంధించిన వ్యాపారాలన్నీ హైదరాబాద్లోనే మెయిన్ బ్రాంచ్లని ఉన్నాయా అని అంటే నిజమే అంట. ఇక ఈమె ఒక టైంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెళ్ళిన సంగతి మనకి ఎరకనే. ఇక ఆ తర్వాత అమ్మడు మంచి ఫామ్లో ఉన్నప్పుడే బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇక ఆడ అవకాశాలతోని దూసుకుపోతా ఉన్నది, గాడనే పనిచేస్తున్నది. ఒకవేళ ఈడ అవకాశాలు వస్తే మాత్రం ఈడ చేస్తున్నది, లేకుంటే ముంబైలోనే ఉంటున్నదంట. కానీ బిజినెస్లు మాత్రం హైదరాబాద్లో ఉన్నాయనంట. ఇక ఈమె బిజినెస్లు హైదరాబాద్లోనే కాకుండా వైజాగ్ సిటీ నగరాలలో కూడా బిజినెస్లు అన్ని కలిపి రన్ చేస్తున్నదంట. F45 అనే పేరుతోని జిమ్ కూడా ఈమె ప్రారంభించిన సంగతి మనకి ఎరకనే. అట్లనే అనంతరం వెల్బీయింగ్ న్యూట్రిషన్ బ్రాండ్లతోని కూడా ఈమె పెట్టుబడులు పెట్టిందంట. గట్లనే గదే కాకుండా 2019లోనే న్యూబు అనే పేరుతోని బయోడిగ్రేడబుల్, రీయూజబుల్ ఇట్లాంటి వాటితోని డైపర్లు ఈవెనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక చూసిరా, ఇక మంచి విషయం ఇట్లాంటిదంటే. గంతే కాకుండా ఈ అమ్మడు ఫుడ్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆరంభం అనే పేరుతోని మాదాపూర్లో ఓ రెస్టారెంట్ ప్రారంభించిందంట. గందుల గిట్లా తృణధాన్యాలతోని మాత్రమే వంటకాలు చేస్తారంట. ఇక ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా మటుకు హెల్త్ పరంగా ఆరోగ్యకరమైన తిండి తినాలని అందరూ దృష్టి పెడుతున్నారు. అందుకే గా ముక్క ఆమె మంచిగా తెలివిగా ఆలోచించి మరి తృణధాన్యాలు అని అంటే గదే మిల్లెట్స్ అంటారు చూడు ఇంగ్లీష్లా, దాన్ని ఇక వాటితోని రకరకాల వంటలు చేయిస్తుందంట. ఇక చూసిరా దూసుకుపోతున్నది. గంతే కాకుండా ఈమె హైదరాబాద్లో చాలా పంపిణీలతోని చాలా వాటికి టైఅప్ అయి మరి బిజినెస్లు నడుపుతున్నదంట. మళ్ళీ ఈ F45 అనే జిమ్ గిట్లా హైదరాబాద్లో వైజాగ్లో ఆల్రెడీ ఉన్నది, ఢిల్లీలో బెంగళూరులో కూడా ప్రారంభించిందంట. ఇక తొందరలోనే మరిన్ని మహానగరాలలో ప్రారంభించేటందుకు విస్తరించేటందుకు రెడీ అవుతున్నదంట. ఇక చూసిరా మొత్తం మీద చూసుకుంటే ఓ పక్క సైన్మలాల రాణిసుకుంటా మరో పక్క బిజినెస్ లో కూడా రాణిస్తున్నది. గదే తెలివి అంటే. మరి ఇట్లాంటి ఓళ్ళని ఉదాహరణగా తీసుకుంటే మనం గిట్లా మంచిగా బాగుపడతాం. అందుకే వీళ్ళని ఉదాహరణ తీసుకుంటా మీరు గిట్లా ఇటువంటి ఆలోచనలతోని ముందుకెళ్ళాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.